మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడన విశ్రమించువాడు. మహోన్నతుని చాటున నివసించడం అన్నదే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. వచ్చి వెళ్ళడం అన్నది నివాసం కాదు, అక్కడే ఉండడం అన్నదే నివాసం. మన దేవుని సన్నిధిలో మనము ఎల్లప్పుడూ ఉండాలి, ఎల్లప్పుడూ నివాసం ఉండాలి, నివసించాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. మరి ఈ మహోన్నతుని స్థలము అన్నది మన దేవుని యొక్క సన్నిధి అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. మరి దేవుని సన్నిధికి మనము వచ్చి వెళ్ళిపోయే వాళ్ళగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. దేవుని సన్నిధికి మనం విజిటర్స్గా ఉండడం దేవునికి ఇష్టం లేదు. దేవుని సన్నిధిలో డ్వెల్లర్స్గా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆయన సన్నిధి అన్నది ఏంటో మొదట మనం తెలుసుకోవాలి. దేవుని సన్నిధి అన్నది వెదికే బిడ్డలుగా మనం ఉండాలి. రక్షింపబడిన నీకు ఆయనతో సహవాసం చేసే కృపను దేవుడు అనుగ్రహించాడు. దేవునితో నీకు దేవుడు రిలేషన్షిప్ని ఇచ్చాడు, ఫెలోషిప్ చేసే కృపను అనుగ్రహించాడు. మరి దేవునితోనే రిలేషన్షిప్ నీకుంటే దేవుని సన్నిధిలో నీవు ఉన్నట్లే. ఆయనతో ఉన్న రిలేషన్షిప్ని మనం ఎక్స్పీరియన్స్ అవ్వకపోతే మన యేసుక్రీస్తు ఏంటో మనం తెలుసుకోలేము. యేసుక్రీస్తుని గూర్చి అత్యంత ఎక్కువ నాలెడ్జ్ని ఎవరైతే గెయిన్ చేస్తారో వారి జీవితంలో గ్రేస్ అన్నది విస్తరిస్తుంది, పీస్ అన్నది విస్తరిస్తుంది. తండ్రి అయిన దేవునితో, యేసుక్రీస్తుతో, పరిశుద్ధాత్మ దేవునితో మనము సహవాసం చేస్తూ ఉన్నామా? సమయాన్ని గడుపుతూ ఉన్నామా? మనము విజిటర్స్గా మాత్రమే ఉంటే మన జీవితంలో దేవుడు అనుకున్న చాలా కార్యాలు జరగవు. మనము డ్వెల్లర్స్గా ఉండాలి. మనల్ని రక్షించిన, మనకు జీవాన్ని అనుగ్రహించిన, పునరుత్థానాన్ని అనుగ్రహించిన యేసుక్రీస్తుతో, మన తండ్రి అయిన దేవునితో మరింత సమయాన్ని గడపాలో, ఇంకెంత ఎక్కువ సమయాన్ని గడపాలో ఒకసారి ఆలోచించాలి. మన హార్ట్ ఆయనకు దగ్గరగా ఉండి, మనం ఎక్కడ ఉన్నా సరే, ఒకవేళ మన పనులలో మనం ఉండొచ్చు, మన జాబ్స్లో మనం ఉండొచ్చు, మన ఎడ్యుకేషన్లో మనం ఉండొచ్చు, మన బిజినెసెస్లో మనం ఉండొచ్చు, మనం వేరే చోట ఉండొచ్చు, చాలా బిజీ వర్కే ఉండొచ్చు, అయినా కూడా నీ హార్ట్ని నీవు దేవునితో కనెక్ట్ చేసి నీవు ఉండగలిగితే, ఆయన రిలేషన్షిప్లో నీవు ఉన్నావు కాబట్టి నీ హార్ట్ దేవునితో కనెక్ట్ అయ్యి ఆయన పైన నీవు మనస్కరించి గనక నీవు ముందుకు వెళ్ళగలిగితే నీవు దేవుని సన్నిధిలో నివసించు వాడవవుతావు, దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపు వాడవవుతావని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. Let us prepare our hearts before we receive the word of God. దేవుని వాక్యము వినే ముందు, దేవుని వాక్యాన్ని హృదయంలో విత్తుకునే ముందు మనమంతా కూడా మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ఎందుకంటే దేవుని వాక్యము అది జీవము కాబట్టి, దేవుని వాక్యము మనల్ని బ్రతికించేది కాబట్టి, మనలో ఫలమును ఫలింపచేసేది కాబట్టి, పంటను తీసుకొని వచ్చేది కాబట్టి, ఇది మనము దాన్ని కన్సిడర్ చేయకపోతే అది పని చేయదు అని దేవుని వాక్యం చెప్తుంది. మనం ఏం చేయాలి అని దేవుని వాక్యం చెప్తుంది అంటే, వి నీడ్ టు కన్సిడర్, అంటే దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టాలి. అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటికి ఒక అతిథి వస్తారు. ఒక మనకు తెలిసినో తెలియనో అతిథి వచ్చినప్పుడు మనం ఆ అతిథిని పట్టించుకుంటామా, లేదంటే మనం ఆ అతిథిని పక్కన పెట్టేసి సరే వచ్చి కూర్చో, ఇంకింతకు మించి ఏమి ఆశించొద్దు అని మన పనులు మనము చేసుకుంటూ మన కార్యాల్లో మనము నిమగ్నం అయిపోయి వెరీ వెరీ బిజీగా మనం తిరుగుతూ ఉంటామా? నాకు తెలిసి కర్టసీ సైక్ అయినా సరే, అత్యంత ప్రేమ ఉంటే ఆ ట్రీట్మెంట్ ఒకలాగా ఉంటుంది, ప్రేమ లేకపోయినా కర్టసీ సైక్ అయినా సరే మన ఇంటికి ఒక అతిథి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? లక్ష్య పెడతాం, మనం జాగ్రత్తగా ఉంటాం, ఆ వ్యక్తిని రిసీవ్ చేసుకొని ఏదో వారికి ఇవ్వడానికి మనము సిద్ధపడతాం కదా. మరి అలాంటిది దేవుడే మనలోనికి వచ్చి పని చేయాలనుకున్నప్పుడు, దేవుడు ఆయన వాక్కు ద్వారా మనలోకి వచ్చి పని చేయాలనుకున్నప్పుడు
ఇంకెంత సిద్ధపాటు మనకు అవసరం. అలాగే లక్ష్యం ఉంచడం అన్నది ఎంత అవసరమో ఒకసారి మనం ఆలోచించాలి. దేవుని వాక్యాన్ని మనము ఫలింప చేసుకోవాలి అనుకున్నా మనము లక్ష్య పెట్టాలి, దాన్ని కేర్ చేయాలి. లక్ష్య పెట్టడం అన్నది చాలా విలువైంది. అది దేవుని రాజ్యంలో చాలా ఫలభరితమైనదిగా ఉంటుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం లక్ష్య పెట్టాలి. ఈరోజు దేవుడు మన కొరకు ఏ వాక్యాన్ని సిద్ధపరిచాడో మనం లక్ష్య పెట్టాలి. దేవుడు నాతో ఈరోజు ఏం మాట్లాడబోతూ ఉన్నాడో, ఏ స్వరాన్ని ఆయన వినిపించబోతూ ఉన్నాడో. ఈరోజు నా కొరకు దేవుడు ఆయన యొక్క స్టోర్లో ఏమి దాచి ఉంచాడో మనం లక్ష్య పెట్టాలి. సో కాబట్టి మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేసిన వాడుగా ఉన్నాడు. మనల్ని పేరు పెట్టి పిలిచిన దేవుడు, మనకు రక్షణ అనుగ్రహించిన దేవుడు. ఆయన రాజ్యంలో మనమంతా ఎవరము? ఆయన రాజ్య వారసులు. ఆయన రాజ్యంలో వారసులమై ఉన్నాము. ఆయన రాజ్య పౌరసత్వాన్ని అందిపుచ్చుకొని జీవముతో జీవిస్తున్న వారసులముగా, పౌరులముగా మనం ఉన్నాము. కాబట్టి మనము ఆయన యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన వైపు మనము చూడాలి. ఆయన వైపు చూస్తూ ఆయన మన కొరకు ఏది దయచేయబోతున్నాడో దాన్ని శ్రద్ధగా మనం ఆలకించాలి. ఆలకించడం అంటే కేవలము వినడం కాదు. దేవుని రాజ్యంలో ఆలకించడం అంటే దాన్ని గ్రహించడం అని దేవుని వాక్యము సెలవిస్తుంది. యేసుక్రీస్తు ఈ భూమి పైన ఉన్నప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, యు కెనాట్ డూ ఎనీథింగ్ ఇఫ్ యూ కెనాట్ అండర్స్టాండ్ వాట్ ఐ సే. నేను చెప్పినది, నేను బోధించినది మీరు వింటే సరిపోతుంది అని యేసయ్య అనలేదు. నేను మీతో చెప్పిన మాటలు కావచ్చు, దృష్టాంతములు కావచ్చు, ఉపమానములు కావచ్చు, ఏవైనా సరే మీరు వాటిని గ్రహించకపోతే మీకు ఏమీ లాభం లేదు, మీరు అభివృద్ధి చెందరు అని యేసుక్రీస్తు సెలవివ్వడం జరిగింది. హల్లెలూయా. సో ఈరోజు దేవుడు మనతో ఒక విశేషమైన వాక్యాన్ని పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. మన జీవితంలో కావాల్సిన ఒక విశేషాన్ని దేవుడు అనుగ్రహించాలనుకుంటున్నాడు. ఏదైనా సరే దేవుడు మనకు అనుగ్రహించేది వాక్యం. వాక్యం ద్వారానే మనతో మాట్లాడే దేవుడుగా ఉన్నాడు. ఆయన డైరెక్ట్గా కూడా మాట్లాడగలడు. కానీ ఆయన డైరెక్ట్గా మనతో మాట్లాడే అంత స్థాయికి మనము వెళ్ళగలిగితే దేవుడు ఆయన స్వరాన్ని డైరెక్ట్గానే వినిపిస్తాడు. అలా ప్రతి మానవుడు, ప్రతి విశ్వాసి ఆ స్థాయికి చేరడము కుదరదు. కాబట్టి దేవుడు ఏం చేశాడంట, ఆయన మాటనే, ఆయన వాక్కునే, ఆయన వాక్శక్తినే ఈ బైబిల్ రూపంలో మనందరికీ అనుగ్రహించాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. సో జీవము కలిగిన జీవ గ్రంథమైన బైబిల్లో ఆయన మాటలే, ఆయన పలికిన మాటలే, ఆయన వాక్యే, ఆయన వాక్శక్తే ఉంది అని దేవుడు సెలవిస్తున్నాడు. మరి ఈ వాక్యము మనందరికీ అవసరం. ఈ లోకంలో ఉన్న వారందరికీ అవసరం, మనుషులందరికీ అవసరం. మనుషులు దీన్ని లక్ష్య పెట్టరు కాబట్టి, దీన్ని పట్టించుకోరు కాబట్టి వారి కథ పక్కన పెట్టేస్తే దేవుని బిళ్ళైన వారికి ఇది చాలా అవసరం. దేవుని బిళ్ళకు ఈ వాక్యము లేకుండా వారు జీవించడము కష్టము, అసాధ్యము. రక్షింపబడిన వారు ఒక గొప్ప జీవితాన్ని జీవించాలన్నా వారు అసలు జీవముతో, అనగా లోకము ఎదురు చూచే జీవము కాదు, లోకము అనుకునే జీవము కాదు, కానీ కేవలము ప్రాణం ఉండడము, ఊపిరి ఉండడము కాదు, కానీ దేవుడు అనుకున్నటువంటి జీవము. ఆ జీవముతో జీవించాలి అంటే ప్రతి విశ్వాసికి దేవుని వాక్యం చాలా అవసరం. మరి ఈ దేవుని వాక్యం మనం శ్రద్ధ కలిగి వినాలి. దేవుడు ఈరోజు మన కొరకు ఏ వాక్యాన్ని సిద్ధపరిచాడో, ఏది ఆయన మనందరి కొరకు అనుగ్రహించి ఆయన నింపాలని కోరుకుంటున్నాడు, మనమంతా కూడా జాగ్రత్తగా వినాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి దేవుని సన్నిధిలో మనం ఉన్నాం, అవునా కదా? ఎక్కడున్నాం మనము? ఒక చర్చిలోనో, ఒక వర్షిప్ సెంటర్లోనో మనము ఉంటే అది ఏంటది? దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో ఉన్న మనము ఆనందంగా ఉన్నామా, సంతోషంగా ఉన్నామా? డిడ్ వి క్యారీడ్ అవర్ ఓన్ సారోస్ ఈవెన్ అంటు దిస్ ప్లేస్? ఇక్కడ కూడా మన ఆలోచనలను, మన ఇబ్బందులను, మన బాధలను మనము క్యారీ చేసుకుంటూ వచ్చామా? సో వీఆర్ నాట్ సపోజ్ టు కమ్ ఇన్ దట్ వే. ఆ విధంగా మనము రాకూడదు. దేవుని సన్నిధికి మనవన్నీ వదిలేసి, అంటే అవి పోతే కదా వదలడానికి అని అనొచ్చు. అంటే అర్థం ఏంటంటే వరీస్తో వస్తే వీ కెనాట్ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్.
అంటే అర్థం ఏంటి? చింత. నాకు ఎందుకు ఇలా జరిగింది, నాకు ఎందుకు ఇలా జరగట్లేదు, నేనెందుకు ఇలా అయిపోతున్నా అన్న ఆ యొక్క ఆలోచననే చింత. ఇవన్నీ కూడా మనము క్యారీ చేసుకొని, అనగా మన యొక్క ఆలోచనలలో పెట్టుకొని మనము రాకూడదు. దేవుని సన్నిధికి ముందుగానే మనం సిద్ధపడి, ఆయన నా కొరకు ఒక విశేషాన్ని ఈరోజు ఇవ్వబోతున్నాడు, ఆయన వాక్యాన్ని ఇవ్వబోతున్నాడు, ఆ వాక్యంతో నాతో మాట్లాడబోతూ ఉన్నాడు అని రావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, మన ప్రాబ్లమ్స్ మనమే సాల్వ్ చేసుకోవాలి అని దేవుడు అనట్లేదు, కానీ వాటిని ఖచ్చితంగా దేవుడే సాల్వ్ చేస్తాడు. మన సమస్యలు ఆయనే తీర్చువాడుగా ఉన్నాడు. మన సంకటములన్నీ కూడా ఆయనే కుదుర్చువాడుగా ఉన్నాడు. మనకు మార్గము సరళము చేయువాడుగా, మార్గాన్ని సిద్ధపరచువాడుగా, మనము దాటి వెళ్ళులాగున చేయగలిగిన దేవుడే మన దేవుడు. మన బాధలు, ఇబ్బందులు, మన యొక్క పెయిన్ ఏదైతే ఉందో దాన్ని చూస్తూ ఊరుకునే దేవుడు కాదు మన దేవుడు. రోమిలకు రాసిన పత్రిక 8:31 ఆయన అంటున్నాడు, నేను నీ పక్షమున ఉన్నా, నేను నీ పక్షమున ఉండగా నీకు విరోధి ఎవడు అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? ఎవడు ఉండగలడు, ఒకసారి నాకు చూపించు అని దేవుడు సవాలు విసురుతూ ఉన్నాడు. మనకు వ్యతిరేకముగా, మనకు ఆపోజిట్గా ఎవరైనా నిలబడొచ్చేమో, కానీ దేవునికి వ్యతిరేకముగా ఎవరైనా నిలబడగలరా? దేవుడు అంటే ఆ మతం, ఈ మతం, ఈ మతము, 24 మతాల గురించి నేను అనట్లేదు. సృష్టికి ఒకే దేవుడు, ఒకే సృష్టికర్త, ఒకే రక్షకుడు, ఒకే జీవాధిపతి, ఒకే పునరుద్ధానుడైన దేవుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ దేవుని గూర్చే మనము సేవిస్తున్న మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు గూర్చే నేను అంటూ ఉన్నాను. సో కాబట్టి మన దేవునికి వ్యతిరేకముగా ఎవడు నిలవబడలేడు. ఇది దేవుడు మనతో మాట్లాడుతూ మనకు అభయాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. ఇదిగో నువ్వు బాధపడుతున్నావో, చింతపడుతూ ఉన్నావేమో, నీ జీవితంలో తీరని బాధ, కష్టము, ఇరుకు, ఇబ్బంది, శోధన ఉందేమో, దేవుడు అంటున్నాడు, నేనే నీ పక్షమున ఉండగా, నేను నీ తరపున కనుక మాట్లాడితే ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వకుండా ఉంటుందా? నేను నీ పక్షం నుండి పోరాడితే, నేను నీ పక్షం నుండి ఒక పనిని చేయగలిగితే నీకు ప్రాబ్లం ఉంటుందా అని దేవుడు సవాలు విసురుతూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మనకున్నాడు, మన సమస్యలన్నీ తీర్చువాడుగా ఉన్నాడు. అంతకంటే ముందు మనం ఏం చేయాలి అంటే, మన సమస్యలు తీర్చబడతాయా, తీర్చబడవా, అది దేవునికి పెద్ద విషయమేం కాదు. అలాగే మనము కూడా దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు, కానీ ఎలాగైనా సరే దేవుడు దాన్ని తీర్చేవాడుగా ఉన్నాడు. మన ఇబ్బందులన్నింటినీ ఆయన తొలగించేవాడుగా ఉన్నాడు. అయితే ప్రాముఖ్యమైనది ఏంటి? ప్రాముఖ్యమైనది ఆయన వాక్యం ద్వారా మనతో ఏది మాట్లాడాలనుకుంటూ ఉన్నాడో, ఏది ఇవ్వాలనుకుంటున్నాడో అదే ప్రాముఖ్యమైనది. మరి మనము దేవుని సన్నిధి అనుకున్నప్పుడు అది ఒక మందిరంలోనో, అది ఒక వర్షిప్ సెంటర్లోనో మాత్రమే మనము అనుభవించడం జరుగుతుంది. అంతేనా? దేవుని సన్నిధి అంటేనే ఒక చోటికి వెళ్ళి మనము ఇలా ఉంటే దేవుని సన్నిధిని మనము అనుభవించగలము. దేవుని సన్నిధి అక్కడే మనకు లభిస్తుంది. మరి అక్కడ కూడా లభిస్తుంది, కానీ అదే దేవుని సన్నిధి అనుకుంటే అది కరెక్ట్ కాదు అని ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. అందుకే ఆయన ఒక మంచి వాక్యాన్ని జీవగ్రంథంలో నుండి మనందరి కొరకు ఆయన విప్పాలని కోరుకుంటున్నాడు. అది 91వ కీర్తన. మనందరికీ తెలుసు కదా, 91వ కీర్తన చదవని క్రైస్తవుడే ఉండడు, విశ్వాసే ఉండడు. దేవుని యొక్క జీవము, దేవుడు అనుగ్రహించే ఈ క్రైస్తవ విశ్వాస జీవితంలో ప్రతి ఒక్కరు కూడా 91వ కీర్తన చదివే ఉంటారు. మరి అందులో ఎంతమంది ఎన్ని విషయాలు గ్రహించారు? దేవుడు అదే ఈరోజు మనతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు. ఇట్స్ అబౌట్ ద డ్వెల్లింగ్, అవర్ వెరీ డ్వెల్లింగ్, దట్ వాట్ గాడ్ వాంట్ టు స్పీక్ టు అస్. దేవుడు అంటున్నాడు, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడన విశ్రమించువాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడన విశ్రమించువాడు. He that dwelleth in the secret place of the Most High, or our Almighty God. ఏమంటున్నాడు దేవుడు? He shall abide under the shadow of the Almighty. మహోన్నతుని చాటున నివసించువారు ఎవరు? ఫస్ట్ క్వశ్చన్. మహోన్నతుని చాటున నివసించేవారు ఎవరు? ఎవరైనా సరే మహోన్నతుని చాటున
బద్ధులై ఉన్నారు. ఎవరికైనా ఈ అవకాశం ఉంది, కానీ అందరూ దేవుని యొక్క సముఖానికి రావడానికి కుదరదు. ఎందుకు? ఆ యొక్క సముఖమునకు తట్టుకోలేరు కాబట్టి. మరి దేవుని యొక్క చాటున, మహోన్నతుని చాటున అనగా దేవుని యొక్క స్థలము అని అర్థం. హల్లెలూయా. మహోన్నతుని స్థలములో ఎవరు నివాసం చేయగలరు? ఆయన బిడ్డలు. మహోన్నతుని చాటున దేవుని బిడ్డలే నివసించగలరు. మరి మహోన్నతుని చాటున దేవుని బిడ్డలే నిజంగా నివసిస్తూ ఉన్నారా? ఇంకొక క్వశ్చన్. మహోన్నతుని చాటున దేవుని బిడ్డలు నివసించాలి. దేవుని బిడ్డలకే ఆపర్చునిటీ ఉంది. ఎందుకంటే ఎవరంటే వారు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకుండా రక్షణ పొందుకోవడం అన్నది అసాధ్యం. అలాగే రక్షింపబడినా కూడా మహోన్నతుని చాటున నివసించడం అన్నది కొంతమంది మాత్రమే చేయగలుగుతూ ఉన్నారు. అందరూ కూడా నివసించడం అన్నది చేయలేకుండా ఉన్నారు. సరే, ఆయన సన్నిధిలో నివసించడం అన్నది దేవుడు కోరుకునే ఒక అంశముగా ఉంది అన్నది మనం ఈరోజు తెలుసుకోవాలి. ఆయన సన్నిధికి వచ్చి వెళ్ళడం అన్నది అందరూ చేస్తూ ఉంటారు. ఆయన సన్నిధికి వచ్చి వెళ్ళిపోవడం, వచ్చి వెళ్ళిపోవడం. జస్ట్ లైక్ హౌ యూ విజిట్ ద వర్షిప్ సెంటర్. ఈ వర్షిప్ సెంటర్ని మీరు వచ్చి తర్వాత ఏం చేస్తారు? ఇక్కడే ఉంటారా? వెళ్ళిపోతారు. మరలా ఎప్పుడు వస్తారు? రావాలనుకున్నప్పుడు వస్తారు. మరలా 2 hours 3 hours ఉంటే అదే చాలా ఎక్కువ. వెళ్ళిపోతారు. మరలా మనకున్న పనులు, మనకున్న కార్యక్రమాలన్నీ చూసుకొని మరలా ఎప్పుడో రావడం జరుగుతుంది. సో ఇలా వెళ్ళడం రావడము అన్నది ఏదైతే ఉందో అది కాదు ఆయన సన్నిధిలో నివసించడం అంటే. మహోన్నతుని చాటు అంటే మహోన్నతుని సన్నిధి అని అర్థము. ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్, ది ఆల్మైటీ గాడ్. మహోన్నతుని చాటున నివసించడం అన్నదే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. వచ్చి వెళ్ళడం అన్నది నివాసం కాదు, అక్కడే ఉండడం అన్నదే నివాసం. అనగా మన దేవుని సన్నిధిలో మనము ఎల్లప్పుడూ ఉండాలి, ఎల్లప్పుడూ నివాసం ఉండాలి, నివసించాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. మరి ఒకవేళ నువ్వు నివసిస్తూ ఉన్నావో, నువ్వు వచ్చి వెళ్ళిపోతూ ఉన్నావో ఒక్కసారి చూసుకోవాలి. ఇది స్థలానికి సంబంధించినది కాదు. దేవుని యొక్క స్థలము అన్నది భౌతికమైన స్థలానికి సంబంధించింది కాదు. అసలు భౌతికమైన స్థలమే కాదు. దేవుని యొక్క నివాసము, మహోన్నతుని చాటు కావచ్చు. దేవుని యొక్క స్థలం అన్నది భౌతికమైనది కాదు. కాబట్టి మరి ఈ మహోన్నతుని స్థలము అన్నది మన దేవుని యొక్క సన్నిధి అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. మరి దేవుని సన్నిధికి మనము వచ్చి వెళ్ళిపోయే వాళ్ళగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. దేవుని సన్నిధికి మనం విజిటర్స్గా ఉండడం దేవునికి ఇష్టం లేదు. దేవుని సన్నిధిలో డ్వెల్లర్స్గా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎప్పుడు కూడా మనము నివాసం చేయాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. సింపుల్గా ఒక అనాలజీ చెప్తాను. మనము చాలా చోట్లకు వెళ్తాము, వస్తాము, అవునా కదా? అది ఏదైనా కావచ్చు. మనం వెళ్తాము, వస్తాం, చాలా చోట్లకి విజిట్ చేస్తాము, వస్తాం. బట్ ఎక్కువ టైం ఎక్కడ స్పెండ్ చేస్తాం మనము? కొంతమంది అంటూ ఉంటారు కదా, నేను ఆ ప్లేస్కి వెళ్ళాను, నాకు సరిగా నిద్ర పట్టలేదు. నేను అక్కడికి వెళ్ళాను, నాకు అంత రెస్ట్ లేదు. మరలా నేను ఇంటికి వచ్చి ఎక్కువగా రెస్ట్ తీసుకోవడం జరిగింది. సో ఇది కావచ్చు. అలాగే మనము చాలా ప్లేసెస్కి వెళ్ళినా కూడా మనము ఒక్క ప్లేస్లో చాలా ఎక్కువ టైము స్పెండ్ చేస్తాము. ఇంకా చెప్పాలి అంటే డికేడ్స్ కావచ్చు, జీవిత కాలం అంతా కూడా మనం అక్కడే ఉండి సమయాన్ని గడపడం జరుగుతుంది. అదే మనమున్న మన సొంత నివాసం, అవునా కదా? మన గృహము కావచ్చు, మనం ఉండే ఇల్లు కావచ్చు, అపార్ట్మెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అక్కడే మనము ఎక్కువ సమయాన్ని గడుపుతాము. ఇలాగే మనము ఇదే విధముగా దేవుని సన్నిధిని కూడా మనం అర్థం చేసుకోవాలి. దేవుని సన్నిధి అన్నది భౌతికమైనది కాదు. ఇలా చర్చెస్కి లేదంటే వర్షిప్ సెంటర్స్కి వచ్చి వెళ్ళడం అన్నది మంచిదే. మన ఆత్మీయ వృద్ధికి, మన యొక్క స్పిరిచువల్ మెచ్యూరిటీకి అది ఎంతగానో దోహదపడుతుంది. అంతకన్నా మించి మనం ఏం చేయాలి అంట? ఎల్లప్పుడూ కూడా దేవుని సహవాసంలో ఉండాలి. దేవుని సన్నిధిలో నివాసం చేయు ఆయన బిడ్డలుగా మనము వర్ధిల్లాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన సన్నిధి అన్నది ఏంటో మొదట మనం తెలుసుకోవాలి. దేవుని సన్నిధి
అన్నది వెదికే బిడలుగా మనం ఉండాలి. దేవుని సన్నిధి వెతకడం అంటే మరలా మన సొంత శక్తి ప్రయాసలతో మనము వెతకవలసిన అవసరం లేదు. కానీ రక్షింపబడిన నీకు ఆయనతో సహవాసం చేసే కృపను దేవుడు అనుగ్రహించాడు. దేవునితో నీకు దేవుడు రిలేషన్షిప్ని ఇచ్చాడు, ఫెలోషిప్ చేసే కృపను అనుగ్రహించాడు. మరి దేవునితోనే రిలేషన్షిప్ నీకుంటే దేవుని సన్నిధిలో నీవు ఉన్నట్లే. మరి దేవుని సన్నిధిలో ఉన్న నీవు ఆయన యొక్క సన్నిధిలో ఆయనతో ఎంత సమయాన్ని గడుపుతూ ఉన్నావు అన్నది ఒకసారి ఆలోచించుకోవాలి. భార్యాభర్తలు ఉంటారు, వారికి భార్యాభర్తలు అంటేనే వివాహం అయింది అని అర్థం, పెళ్ళయిందని అర్థం. వివాహము అయిపోయిన వారు వేరు కాదు, కానీ వారు ఎప్పుడు కూడా ఒక్కటే ఉన్నారు. మరి భార్యాభర్తలు వివాహము అన్నంత మాత్రాన అంతా అయిపోయిందని అర్థమా? భార్యాభర్తలు ఒకరితో ఒకరు సమయాన్ని గడుపుకోవాల్సిన అవసరం లేదా? భార్యాభర్తలు ఇక మాకు వివాహం అయిపోయింది, ఇక అంతా అయిపోయింది, మేము సైన్ ఆఫ్ చేస్తాము అని అనుకుంటారా? లేదు. భార్య భర్త అంటేనే వారి జీవిత కాలము ఒకరితో ఒకరు సమయాన్ని గడుపుటకే వారు వివాహం చేసుకున్నారు అని అర్థం. హల్లెలూయా. ఏ విధంగా అయితే వారు జీవితం అంతా సమయాన్ని గడుపుతారో, అందరూ అఫ్కోర్స్ ఇది చెప్పుకోవడానికి బాగుంటుంది, కానీ అందరి జీవితంలో పరిపూర్ణంగా ఒకరితో ఒకరు సమయాన్ని గడపడం అనగా విలువైన సమయాన్ని అవసరమైనంత ఎక్కువ మేరకు గడపడం అన్నది కుదరదు అనుకోండి. అయితే మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భార్య భర్త అనగానే వారు ఎక్కువ సమయం గడపడానికి, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, గ్రహించుకోవడానికి, తెలుసుకోవడానికి, సమయాన్ని విశేషంగా గడపడానికి వారు వివాహం చేసుకున్నారు అని అర్థం. మరి అంతకన్నా మించిన పెనవేయబడిన సంబంధ బాంధవ్యంలో దేవునితో మనము ఉన్నాము అన్నదే దేవుడు రక్షణ ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. రక్షింపబడిన మనము మన దేవునితో, మన రక్షకునితో, మన యేసయ్యతో, మన ప్రభుతో ఒక పెనవేయబడిన సంబంధ బాంధవ్యంలో మనం ఉన్నాము. మరి ఆయనతో బంధం మనకు ఉంది అంటే సమయాన్ని గడపడానికి ఆయనతో రిలేషన్షిప్ని దేవుడు అనుగ్రహించాడు. ఈ రిలేషన్షిప్ గడపడానికి లేదు అంటే దీన్ని ఎక్స్పీరియన్స్ అవ్వడానికే దేవుడు అనుగ్రహించాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయనతో ఉన్న రిలేషన్షిప్ని మనం ఎక్స్పీరియన్స్ అవ్వకపోతే మన యేసుక్రీస్తు ఏంటో మనం తెలుసుకోలేము. అందుకే అపోస్తులైన పేతురు అంటూ ఉన్నాడు, కుమారుని గూర్చిన జ్ఞానము మనలను అత్యంత కృపను, అత్యంత సమాధానము అనుభవించు వాళ్ళగా చేస్తుంది. కుమారుని గూర్చిన జ్ఞానము. హల్లెలూయా. యేసుక్రీస్తుని గూర్చి అత్యంత ఎక్కువ నాలెడ్జ్ని ఎవరైతే గెయిన్ చేస్తారో వారి జీవితంలో గ్రేస్ అన్నది విస్తరిస్తుంది, పీస్ అన్నది విస్తరిస్తుంది. మరి తండ్రి అయిన దేవునితో, యేసుక్రీస్తుతో, పరిశుద్ధాత్మ దేవునితో మనము సహవాసం చేస్తూ ఉన్నామా? సమయాన్ని గడుపుతూ ఉన్నామా? మనము సహవాసం చేస్తూ మనం సమయాన్ని గడుపుతూ ఉంటే ఆయన సన్నిధిలో నివసించు వాళ్ళమై ఉన్నాము. ఆయన సన్నిధిలో నివసించే వాళ్ళుగా మనము మన జీవితం అంతా జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నారు. మనము విజిటర్స్గా మాత్రమే ఉంటే మన జీవితంలో దేవుడు అనుకున్న చాలా కార్యాలు జరగవు. మనము డ్వెల్లర్స్గా ఉండాలి. ఈ భౌతికమైన ఈ యొక్క ఫెసిలిటీస్లోనే ఎంతో ప్రాముఖ్యతను కలిగి, ఇది నాదే, ఈ బిల్డింగ్ నాదే, ఈ ఫెసిలిటీ నాదే, ఈ యొక్క హౌసింగ్ నాదే అని మనము నమ్మి ఎక్కువ సమయాన్ని గడిపే మనము మనల్ని రక్షించిన, మనకు జీవాన్ని అనుగ్రహించిన, పునరుద్ధానాన్ని అనుగ్రహించిన యేసుక్రీస్తుతో, మన తండ్రి అయిన దేవునితో మరింత సమయాన్ని గడపాలో, ఇంకెంత ఎక్కువ సమయాన్ని గడపాలో ఒకసారి ఆలోచించాలి. కాబట్టి మనము మన ఆలోచనలతో, మనకు వచ్చిన ఒక గ్రహింపుతో, మన లో థింకింగ్తో మనము జస్ట్ దేవునితో కొంత సమయాన్ని గడిపి ఇక దేవునికే మనం ఏదో గిఫ్ట్ ఇచ్చినట్లుగా, దేవునికి ఏదో టోకన్ ఇచ్చినట్లుగా మనం ఫీల్ అవ్వకూడదు. కానీ ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో మనము ఉండుటకే దేవుడు పేరు పెట్టి పిలిచాడు. అందుకే కీర్తనాకారుడు దావీదు అంటూ ఉన్నాడు, ఆయన సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 years లేదంటే 1000 days నేను గడిపితే ఎంత సంతోషంగా, ఆనందంగా ఉంటుందో అంత నాకు సంతోషము, ఆనందము అని
కీర్తనాకారుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. పాత నిబంధనలో ఉన్న భక్తుడే అంతగా ఆకాంక్షించినప్పుడు ఆయన సన్నిధి గురించి, నిజమైన రక్షణను అనుభవించిన విమోచింపబడిన మనము, ఎత్తబడుటకు సిద్ధంగా ఉన్న మనము మరి ఇంకెంత ఎక్కువగా మనము ఆయన సన్నిధి కొరకు ఎదురు చూడాలి, ఆకాంక్షించాలి. ఇది దేవుడు మనమేదో ప్రయత్నం చేసి ఆయన సన్నిధిని పొందుకోమని అనట్లేదు, కానీ నీవు రక్షింపబడి ఉంటే, యేసుక్రీస్తునందు విశ్వాసము కలిగిన వాడు అయితే ఆయన సన్నిధి సిద్ధంగా ఉంది అని దేవుడు సెలవిస్తున్నాడు. మనమంతా ఆయన బిడ్డలుగా, ఆయన విశ్వాసులుగా ఆయన సన్నిధి కొరకు మనము అక్కడ ఇక్కడ ప్రయత్నించవలసిన అవసరం లేదు, కానీ 40 days ఫాస్టింగ్ చేసి తర్వాత మనం ఏదో దేవుని నుండి పొందుకోవాల్సిన అవసరం లేదు, కానీ మనము అత్యంత భక్తిలోకి వెళ్ళి మనము చేయవలసిన అవసరం లేదు. కానీ దేవుడు ఆల్రెడీ ఆయన రక్షణలో, ఆయన రిలేషన్షిప్లో గిఫ్ట్గా మనకు ఎప్పుడో ఇచ్చేసాడు అని, ఆయన రిలేషన్షిప్లో ఉన్న మనము సన్నిధి కూడా ఎప్పుడూ ఉంది. ఆ సన్నిధిలో మనము ఎంత సమయాన్ని మనము దేవునితో గడుపుతూ ఉన్నాము అన్నదే మనల్ని మనం ఒకసారి పరిశీలించుకోవాలి. మనకే మనం ఒక క్వశ్చన్ వేసుకోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఆయన సన్నిధిలో ఉండు వారు ఎలా ఉంటారు అని దేవుని వాక్యం సెలవిస్తుందో ఒక్కసారి మనం చూడాలి. అందుకే 91వ కీర్తన అంతా కూడా ఏమని సెలవిస్తుంది అంటే, ఈ ఆశీర్వాదాలన్నీ మనకే, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికే ఈ ఆశీర్వాదాలన్నీ. కానీ ఇందులో క్లాజ్ కూడా ఉంది. ఏంటది? మహోన్నతుని చాటున నివసించువాడే, హల్లెలూయా, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడన విశ్రమించువాడు. అంటే దాని అర్థం ఏంటి? ఎవరైతే ఆయన సన్నిధిలో నివసిస్తారో, ఆయన సన్నిధిలో నివాసం చేస్తారో వారికే క్రింద ఉన్న ఈ ఆశీర్వాదాలు అన్నీ అని దేవుడు, ఈ వాగ్దానాలు అన్నీ దేవుడు సెలవిస్తున్నాడు. నివసించు వారికే ఈ వాగ్దానాలన్నీ పని చేస్తాయి. 91 అందరూ చదువుతారు. 91లో ఉన్నవన్నీ నాకు కావాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఇదంతా కూడా దేవుడు ఎంత గొప్పగా నా కొరకు వ్రాయించి పెట్టాడు కదా అని చాలామంది ఆనందిస్తారు, సంతోషిస్తారు. కానీ దీన్ని ఏమంటామంటే వాయిస్ యాక్టివేటెడ్ ప్రామిసెస్. అంటే దీన్ని నువ్వు విశ్వసించి పలుకుతేనే నీ జీవితంలో జరుగుతుంది. అనాలోచనగా పలికావా అని ఒక్కసారి నిన్ను నీవు పరిశీలించుకోవాలి. విశ్వసించి పలికి ఉంటే ఇంకొక అతి ప్రాముఖ్యమైన విషయము నీవు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది నివసించి వారికే ఇవ్వబడి ఉన్న ఆశీర్వాదము అని మనమందరూ కూడా తెలుసుకోవాలి. అప్పుడప్పుడు ప్రభువా ఇదిగో నేను వారానికి ఒకసారి ప్రార్థన చేస్తాను, మరి అడ్రస్ లేకుండా వెళ్ళిపోతాను. ఇదిగో నేను రోజులో ఒక 5 నిమిషాలు మాత్రం నేను తలుచుకుంటాను, ఆమేన్ అంటాను, మళ్ళా వెళ్ళిపోతాను అని అనుకునే వారికి కాదు. అంటే ఇది అప్పుడు ఎలా సాధ్యము? 24/7 దేవునితో ఉండడం సాధ్యం అంటే, దేవుడు మన క్రియల రూపంలో మనము దేవుని సన్నిధిలో ఉండమని కోరుకునే దేవుడు కాదు. అనగా మన పర్ఫార్మెన్సెస్ రూపంలో మనం ప్రదర్శించి నేను చూడు దేవుని కొరకు ఎంత కష్టపడుతూ ఉన్నానో, చూడు నేను ఈరోజు ఎన్ని గంటలు ప్రార్థన చేశానో, నేను చూడు ఈ వారంలో ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నానో, ఎన్ని గంటలు బైబిల్ చదివానో చూడు అని ఈ విధమైనటువంటి పర్ఫార్మెన్సెస్ ద్వారా మనం ఆయన సన్నిధిలో ఉన్నట్టు మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మన హార్ట్ ఆయనకు దగ్గరగా ఉండి, మనం ఎక్కడ ఉన్నా సరే, ఒకవేళ మన పనులలో మనం ఉండొచ్చు, మన జాబ్స్లో మనం ఉండొచ్చు, మన ఎడ్యుకేషన్లో మనం ఉండొచ్చు, మన బిజినెసెస్లో మనం ఉండొచ్చు, మనం వేరే చోట ఉండొచ్చు, చాలా బిజీ వర్కే ఉండొచ్చు, అయినా కూడా నీ హార్ట్ని నీవు దేవునితో కనెక్ట్ చేసి నీవు ఉండగలిగితే, ఆయన రిలేషన్షిప్లో నీవు ఉన్నావు కాబట్టి నీ హార్ట్ దేవునితో కనెక్ట్ అయ్యి ఆయన పైన నీవు మనస్కరించి గనక నీవు ముందుకు వెళ్ళగలిగితే నీవు దేవుని సన్నిధిలో నివసించు వాడవవుతావు, దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపు వాడవవుతావు అని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. యెషయా 26వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు ఒక చక్కటి వాక్యాన్ని మనందరి కొరకు రాయించి పెట్టాడు. ఎవని మనసు నీ మీద ఆనుకొని ఉంటుందో అని యెషయా ద్వారా దేవుడు రాయించాడు. దేవుడు ఏమంటున్నాడు? ఎవని మనసు నా మీద ఆనుకొని ఉంటుందో, ఎవని మనసు నా మీద ఆనుకొని ఉంటుందో వానిని పూర్ణ
శాంతి గలవారిగా నేను చేసేదను. వాడు నా యందు నమ్మిక ఉంచును. ప్రతిరోజు 24 గంటలు అనుకున్నట్లుగా దేవునితో మనము సమయాన్ని గడపలేము, కానీ మన మనస్సును దేవుని పైన ఖచ్చితంగా ఉంచగలము. విశ్వాసులైన మనము ఆయన పైన మన దృష్టిని కేంద్రీకరించగలము. ఇది అసాధ్యం కాదు, ఇది సాధ్యమే. ఈ యొక్క వర్షిప్ సెంటర్కి ప్రతి వారంలోని ప్రతిదినము ఇక్కడికి వచ్చి సమయం గడపడం అన్నది కష్టమే, కానీ మన దేవుని పైన మన మనసు ఉంచడము, మన దేవుని పైన మనము లక్ష్య పెట్టడము అన్నది సాధ్యమే అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి మన మనస్సు దేనిపైన ఉంది, మన మనస్సు దేనిపైన ఉందో దాన్ని బట్టి వీడు దేవుని సన్నిధిలో నివసించువాడా కాదా అని ఇట్టే మనము తేల్చేయొచ్చు. అర్థమవుతుందా? మహోన్నతుని చాటున నివసించు వారి మనసు దేవునిపైనే ఉంటుంది. దేవుని పైన వారి మనసు ఉంటుంది కాబట్టి వారు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో నివసిస్తూ ఉంటారు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నివసించు వారికి దేవుడు ఈ గొప్ప వాగ్దానాలన్నీ అనుగ్రహించాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన అంటూ ఉన్నాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. సో హీ ఈజ్ మై రెఫ్యూజ్ అండ్ మై ఫోర్ట్రెస్. దేవుడే నాకు ఆశ్రయము. హల్లెలూయా. నేను నమ్ముకొను, ఆయనే ఆశ్రయము, ఆయనే కోట, నేను నమ్ముకొను దేవుడు అని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. హల్లెలూయా. గాడ్ ఈజ్ అవర్ రెఫ్యూజ్. రెఫ్యూజ్ అంటే అర్థం ఏంటి? మనకు ఏదైనా అక్కర వచ్చిందనుకోండి, మనకు ఏదైనా అవసరం ఉందనుకోండి, మనం వెంటనే మనకు ఎవరు సహాయం చేయగలరో వారి దగ్గరికి వెళ్తాం. మనకి ఏ ప్రాబ్లం ఉన్నా సరే మనకు ఫాస్ట్గా ఒకరు కనిపిస్తారు. వారు ఎవరు అంటే మనం ఏ స్థితిలో ఉన్నా సరే మనకు సహాయం చేయగలిగిన వారు. అర్థమవుతుందా? మరి ఆ వ్యక్తి కూడా లేడనుకో ఏమవుతుంది? మనుషులు ఎంత చేసినా ఒక టైంకి ఎగ్జాస్ట్ అయిపోతారు. ఎంత గొప్ప చారిటీ చేసే వ్యక్తి అయినా సరే ఒక టైంకి ఫేడ్ అవుట్ అయిపోతారు. కానీ దేవుడు అలా కాదు. మరి అందుకే ఆశ్రయం అంటే అర్థం ఏంటి? ఏ ప్రాబ్లం వచ్చినా సరే, ఏ టైంలో అయినా సరే, నేను ఆయన దృష్టిలో ఎలా ఉన్నా కూడా నాకు ఆశ్రయము ఇవ్వగలిగిన ఒకే ఒక వ్యక్తి నాకున్నాడు, లేదంటే ఒకే ఒక శక్తి నాకుంది, ఆయనే దేవుడు అని ఎవరైతే కావాలని కోరుకుంటున్నారో వారికి దేవుడిని చెప్తున్నాడు. అంటే నీవు నా సన్నిధిలో నివసించగలిగితే నేనే నీకు ఆశ్రయం అవుతా, నేనే నీ కోట అవుతా, నేనే నీ కొండ అవుతాను. రెఫ్యూజ్ అంటే అర్థము శరణం ఇవ్వడం, ఆశ్రయము ఇవ్వడము, చేర్చుకోవడము, హత్తుకోవడము, ఎంతవరకైనా సరే వెళ్ళి సహాయం చేయడము, ఏ సమస్యనైనా సరే సాల్వ్ చేయడము, దానినే ఆశ్రయము అంటాము. మరి ఇంత ఆశ్రయాన్ని ఈ భూమిపైన మనకు దేవుడు తప్ప నరుడు ఏ పాటివాడు. దేవుడు మాత్రమే ఆశ్రయాన్ని కొండంత కోటంత దుర్గముగా ఇచ్చు భద్రతను మనకి ఇవ్వగలడు, కానీ ఇకే మనుష్యుడు ఇవ్వలేడు అనే దేవుడు సెలవిస్తున్నాడు. మరి ఈ కీర్తనాకారుడు అయితే రాశాడు, ఈ వాగ్దానాలన్నీ దేవుడు మన కొరకు రాయించి పెట్టాడు. మరి ఈ వాగ్దానాలు కేవలం చదువుకుంటూ మనము బయటికి వెళ్ళిపోదామా? కాదు, కుదరదు. ఈ వాగ్దానాలన్నీ మన జీవితంలో పనిచేయాలి. ఈ వాగ్దానాలు మన జీవితంలో పనిచేయాలి అంటే ఆయన సన్నిధిలో నివసించు వారులుగా మనం ఉండాలి. We need to dwell in the place, in the secret place of the Most High God. We need to dwell, we need to learn how to dwell, we need to learn how to spend more time in the presence of God. దేవుని సన్నిధిలో మరింత సమయాన్ని, దేవునితో మరింత సమయాన్ని, దేవుడు అంటూ ఉన్నాడు కదా, నీవు దీని కొరకు నీ శక్తితో నీ ప్రయాసతో నీవు వేడుకుంటే కానీ ఇది రాదు అని దేవుడు అన్నట్లేదు. ఇది సిద్ధంగా ఉంది. నా సన్నిధి ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రియమైన నా బిడ్డ, ఇదిగో నా సన్నిధి నీకు
సిద్ధముగా ఉంది. నీవు కేవలము నా సన్నిధిలో నివసించు, అప్పుడు ఈ ఆశీర్వాదాలన్నీ నీ వశమవుతాయి అని దేవుడు అంటున్నాడు. ఆశ్రయముగా కోటగా ఉన్న దేవుడే ఆయన ఏమంటూ ఉన్నాడు? వేటకాని ఊరిలో నుండి నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును. ఏ ఊరిలో నీవు ఉన్నా కూడా, ఎలాంటి ఉచ్చులో నీవు ఉన్నా కూడా, ఎలాంటి బంధకాలు సాతానుడు నీ కోసము వాడు సిద్ధపరిచినా కూడా, ఒకవేళ ఆల్రెడీ చాలామంది పడిపోయి ఉంటారు, ఇంకొంతమంది అయితే పడిపోకుండా ఉంటారు, కానీ సాతాను ముందో వెనుకో పక్కనో ఒక గోతిని తవ్వి పెట్టి ఉంటాడు. మరి వారి కొరకే దేవుడు ఏమంటూ ఉన్నాడు? వేటకాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించును. హల్లెలూయా. సో వేటగాడు ఉన్నాడు, వాని ఊరి సిద్ధంగా ఉంది. నాశనకరమైన తెగులుంది, అది ఖచ్చితంగా చంపుతుంది. ఇంత భయంకరమైన స్థితి ఉన్నా కూడా ఎవరైతే ఆయన సన్నిధిలో నివాసం ఉంటారో వారు తప్పక బ్రతుకుతారు. వారు తప్పక ఆ యొక్క ఉచ్చు నుండి, ఆ యొక్క బంధకం నుండి వారు విడిపించబడతారు. ఆ ఊరిలో నుండి దేవుడు వారిని తప్పిస్తాడు. ఈ ఊరి అంటే జైల్లో వేసే ఊరా? సో లైఫ్లో అనేక మందికి కనిపించే ఈ యొక్క స్నేర్స్, ఊరులు ఏవైతే ఉన్నాయో అవి కనిపించనివి, కనిపించకుండా సాతానుడు వాడి యొక్క దురాత్మల చేత, చీకటి అంధకార శక్తుల చేత అనేకమైన ఉచ్చులను వాడు తన బిడ్డలైన వారి కొరకు సిద్ధపరిచి వారిని నాశనం చేయడానికి పొంచి ఉంటాడు. అంత మాత్రమే కాదు, తెగులును తీసుకుని వచ్చేవాడు సాతానుడు, దేవుడు కాదు. దేవుడు ఏ తెగులను తీసుకురాడు, ఏ ఊరిని ఉచ్చును తీసుకొని వచ్చేవాడు కాదు. అసలు దేవుడు అవెందుకు తీసుకొని వస్తాడు? చాలామంది ఇలా కూడా ఆలోచించి ఇలా వీటిని నమ్మేవారు కూడా ఉన్నాడు. కాబట్టి దేవుడు తెగులును తీసుకురాడు, అసలు తీసుకొని వచ్చే ఆలోచన కూడా ఆయనకు లేదు. దేవుడు తీసుకురాలేదు, కానీ ఆయన తెగులు నుండి రక్షించువాడుగా ఉన్నాడు. ఊరి నుండి విడిపించువాడే మన దేవుడు. మరి ఆయన సన్నిధిలో ఉన్న వారికి ఒక వండర్ఫుల్ గ్రేట్ బ్లెస్సింగ్, అనదర్ వండర్ఫుల్ బ్లెస్సింగ్ ఏంటంట? దేవుడు ఒక వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. నీవు నా సన్నిధిలో నివసించువాడవైతే, నీవు నా సన్నిధిలో ఎల్లప్పుడూ నివాసముండు వాడు అయితే నేను నీకు అభయం ఇస్తున్నాను. ఏ ఊరి కూడా నిన్ను సంహరించదు, ఏ తెగులు కూడా నిన్ను నశింపచేయదు, నాశనము చేయదు అని దేవుడు అభయం ఇస్తున్నాడు. మీరందరూ కూడా ఈ రోజు నుండి ఆయన సన్నిధిలో నివాసం ఉండి ఈ వాగ్దానం మీ జీవితంలో పని చేయులాగున మీరు మీ విశ్వాసాన్ని విడుదల చేయాలి. అంత మాత్రమే కాదు, మీరు ఇక మీదట ఆత్మీయ నిద్ర వీడి జాగరూకులై ఆయన సన్నిధిలో నివసించు వారులుగా మీరు జీవించాలి అని దేవుడు మీకు అభయాన్ని ఇస్తున్నాడు, కోరుకుంటున్నాడు. ఆయన మరలా అంటూ ఉన్నాడు, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడము డాలునై ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆల్రెడీ దేవుని యొక్క గొప్ప వాగ్దానము యెషయా ద్వారా మనకుంది. ఏంటది? ఆయన రెక్కల నీడన ఏముందంట మనకు? సో స్వస్థత. ఆయన రెక్కల క్రింద స్వస్థత అంటే అర్థం ఏంటి? అక్కడ రెక్కలు, కానీ ఇక్కడ రియల్గానే యేసుక్రీస్తు తన 2 రెక్కలు చాపి సిలువలో ఆయన మేకులతో కొట్టించుకొని మనందరి కొరకు రక్తం కార్చి గాయముల నుండి మన అపోస్తులైన పేతురు సెలవిచ్చినట్లుగా ఆయన గాయముల ద్వారా మీరు స్వస్థత నొందితిరి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి రెక్కలు అన్నది ప్రొటెక్షన్కి సూచనగా, హెల్త్కి సూచనగా, హీలింగ్కి సూచనగా ఉంది అని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. సో ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఇప్పుడు మనందరికీ తెలుసు, ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వి ఆల్ హ్యాడ్ అండర్గాన్ ఎ యునీక్ ఎక్స్పీరియన్స్ కదా. మనం ఏం చేసుకున్నామో, బట్టలు ఎంత ప్రొటెక్షన్గా వేసుకున్నామో లేదో తెలియదు, కానీ మూతికి మాత్రం
ముఖమునకు మాత్రం ఒకటి వేసుకున్నాం, అవునా? దాంతో అసలు ఎవరు బయటకు వస్తున్నారు, వీళ్ళెవరు ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరు ఎక్కడి నుండి ఎక్కడికి వస్తున్నారో ఏమి అర్థం కాలేదు, అవునా కదా? వాట్ వాజ్ దట్? ఇట్ వాజ్ అ ప్రొటెక్షన్ అగెయిన్స్ట్ బ్యాక్టీరియా, వైరస్, మైక్రో ఆర్గానిజమ్స్. అంతేనా? ప్రొటెక్షనా కదా? దేనికి వేసుకున్నాం? ఫ్యాషన్కి వేసుకున్నామా? ఆక్సిజన్ ఎక్కువైపోయింది గాలిలో అని వేసుకున్నామా? లేదు కదా. సో కాబట్టి ఒకసారి ఆలోచించండి. దేవుడు ఏమంటున్నాడు? ఆయన రెక్కలతో నిన్ను కప్పును. హల్లెలూయా. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడము డాలునై ఉన్నాడు. ఆయన నిన్ను ఏ అనారోగ్యము, అస్వస్థత, శరీర బలహీనతకు గురి కాకుండా నిన్ను కప్పువాడుగా ఉన్నాడు. ఈ వాగ్దానాన్ని దేవుడు ఆయన సన్నిధిలో నీవు నివసించుకోలది నీ జీవితంలో నెరవేర్చువాడుగా ఉన్నాడు. ఆయన సన్నిధిలో నీవు సమయాన్ని గడిపే కొద్దీ, ఆయనతో సమయాన్ని గడిపే కొద్దీ, యెషయా 26:3 చెప్పినట్లుగా నీ మనస్సు ఆయన పైన పెట్టే కొలది నీ జీవితంలో ఈ వాగ్దానాన్ని ఆయన స్థిరపరచువాడుగా ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆయన అంటున్నాడు, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ కలుగు ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, ఏ అపాయము నీ యొద్దకు రాదు. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడు అయిన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమి రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నిన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను. అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేనతని ఘనపరచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేనతనికి ఉత్తరం ఇచ్చెదను. శ్రమలో నేనతనికి తోడై ఉండెదను. అతని విడిపించి అతని గొప్ప చేసెదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను అని సెలవిచ్చి ఆయన రక్షణను AD 1లో యేసుక్రీస్తు ఈ భూమి మీదకి అడుగుపెట్టి ఎగ్జాక్ట్లీ 24 years బ్యాక్ యేసయ్య ఈ భూమి మీదకి అడుగుపెట్టి మనందరి కొరకు రక్తము చిందించి ప్రాణము పెట్టి మరణించి తిరిగి లేచి నిజముగానే ఆయన చూపిస్తాను అన్నదాన్ని మనందరి కొరకు నెరవేర్చాడు మన ప్రభు అయిన మన రక్షకుడైన యేసయ్య. ఈ 5 నుండి 16 వరకు ఏవైతే ఉన్నాయో మరలా మీరు చక్కగా ధ్యానించండి. దేవుడు ఏ వాగ్దానాన్ని అయితే మీకు అనుగ్రహించడు, ఏ ఆశీర్వాదం అయితే మీరు ఇక్కడ ఆశీర్వాదకరముగా నా జీవితంలో ఉండునుగాక అనుకుని మీరందరూ కూడా ఏకీభవించి చదివారో, విన్నారో, గ్రహించాలని ఆశపడుతున్నారో ఇవన్నీ కూడా తప్పక మీ జీవితంలో నెరవేర్చబడతాయి. అయితే మీరు మీ యొక్క మనస్సును ఆయన పైన ఉంచాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మీ దృష్టి మనుషుల వైపు కాక, వారు వీరు బంధువులు లేదంటే ఆ సహాయము ఈ సహాయము టెంపరల్ హెల్ప్ వైపు కాక దేవునిపైనే మీ దృష్టి కలిగి మీ మనస్సు కలిగి మీరు ఆయన అనుగ్రహించే పూర్ణ సమాధానాన్ని పొందుకోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరి మనస్సు ఆయన పైన ఆనుకొని ఉంటుందో వానిని ఆయన పూర్ణ సమాధానముతో నింపే దేవుడుగా ఉన్నాడు. వాడు ఆయన యందే విశ్వాసం ఉంచేవాడుగా ఉన్నాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడలారా, కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను నా సన్నిధిని నా రక్షణతో పాటు మీ అందరికీ కూడా అనుగ్రహించను. మరి మీకు ఏంటి మీకు ప్రాబ్లము? రక్షణతో పాటు నా సన్నిధిని కూడా మీకు ఇచ్చాను. అయితే నా సన్నిధిలో నివసించు వారెవరు అని దేవుడు
వెతకుచూ ఉన్నాడు. మరి ఎవరైతే ఆయన సన్నిధిలో నివసించుటకు సిద్ధంగా ఉన్నారో, ఆలోచిస్తూ ఉన్నారో, ఆశపడుతూ ఉన్నారో, విశ్వాసం కలిగి ఉన్నారో, నేను తప్పక నా దేవునితో సమయాన్ని గడుపుతాను అనుకుంటూ ఉన్నారు, వారందరికీ దేవుడు చూపిస్తున్న ఈ గొప్ప విశేషమైన వాక్యము, సమాచారము, గుడ్ న్యూస్ ఏంటంటే, యూ హ్యావ్ ది ఆపర్చునిటీ టు డ్వెల్ in the secret place of the Most High God. You all are called to dwell in the secret place of the Most High. You only need to take a decision. ఒక నిర్ణయాన్ని ఈ రోజు నుండి మీరు తీసుకొని, నేను తప్పక ఈ రోజు నుండి భౌతిక స్థలముతో కాక, భౌతిక స్థలము అన్న మైండ్ సెట్ని నేను తీసేసుకొని నా దేవునితో నేను సమయాన్ని గడుపుతా. ఒకవేళ నాకు సమయం దొరికితే నేను ఎక్కడ ఉన్నానో అక్కడ ఆ స్థలంలో గడుపుతాను. ఒకవేళ నేను బిజీగా ఉంటే స్థలానికి సంబంధించకుండా నా మనస్సును ఆయనపైనే ఉంచి, నా దృష్టిని ఆయనపైనే ఉంచి, నా ఆశను ఆయనపైనే ఉంచి, నా యొక్క విశ్వాసాన్ని నా యేసుక్రీస్తునందే నేను ఉంచి ఆయన సన్నిధిలో ఉండుటకు, ఆయనతో సమయం గడుపుటకు, ఆయనతో సహవసించుటకే నేను ఎదురు చూస్తాను. నేను నా యొక్క ప్రయత్నాన్ని నేను చేస్తాను, అలాగే నా విశ్వాసాన్ని కూడా విడుదల చేస్తాను అని మీరు డెసిషన్ తీసుకోగలిగితే 91 సామ్స్ అంతా కూడా మీ వశము అవుతుంది. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవా మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవా మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాము. ఈ యొక్క శుభదినాన్ని బట్టి వదనాలు, మరొక నూతనమైన పునరుత్థాన దినాన్ని బట్టి, ఆదివారాన్ని బట్టి, ఈ యొక్క బ్రాండ్ న్యూ వీక్ని బట్టి నాయన మహిమ ఘనత ప్రభావం చూస్తున్నాం. ఇంతవరకు మీరు మా తోడుండి నాయన, ఇదిగో తండ్రి నాయన, మీ వాక్కులను నాయన మీరు మాకు అనుగ్రహించారు. మీ యొక్క ఆత్మజ్యంతో నింపబడిన మాటలను నాయన మీరు మాకు అనుగ్రహించినందుకు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి నాయన, మీ సన్నిధిని గూర్చి నాయన, ఈ డ్వెల్లింగ్ని నాయన, డ్వెల్లింగ్ ప్లేస్ని గూర్చి నాయన మీరు మాతో మాట్లాడారు నాయన. ఇదిగో తండ్రి, మహోన్నతుని చాటున నివసించేవాడు ఎంత గొప్పవాడో మీరు తెలియపరిచారు నాయన. ఇదిగో తండ్రి, మేమంతా రక్షింపబడిన మేమంతా మహోన్నతుని చాటున, దేవాతి దేవుని యొక్క నీడన, ఇదిగో తండ్రి మీ యొక్క సన్నిధిలో, మీతో మీ సహవాసములో, మీ యొక్క పెనవేయబడిన సంబంధ బాంధవ్యంలో నివసించాలి, నివసించాలి, నివసించాలని మీరు కోరుకుంటున్న దేవుడుగా ఉన్నందుకు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాము. యేసు నామములో వింటున్న ప్రతి బిడ్డ ఈ యొక్క వాక్యాన్ని హృదయంలో చేర్చుకొని నాయన, ఇదిగోతండి విలువైన విత్తనముగా హృదయం అనే నేలలో నాటుకొని దీన్ని ఫలింప చేసుకొనుగాక. అలాగున నాయన, ఇదిగోతండి 91వ కీర్తనలో ఉన్న ప్రతి వాగ్దానమును విశ్వసించి పలికి యేసు నామములో నాయన, ఇదిగో తండ్రి దాన్ని స్వాధీనపరుచుకునేదిగాక. ప్రతి వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నాయన, ఇదిగో తండ్రి జీవమునిచ్చు వాగ్దానముగా నాయన, ఇదిగో తండ్రి ఆత్మను విడుదల చేయు వాగ్దానముగా యేసు నామములో నాయన అది విప్పబడునుగాక, ఫలములు ఫలించునుగాక, పంటను నాయన మీ బిడ్డలకు తెచ్చునుగాక అని పలుకుచున్నా. చేరు వచ్చిన ప్రతి బిడ్డలను బ్లెస్ చేస్తున్నాను దేవాతి దేవా. విశ్వసించిన ప్రతి ఒక్కరూ, ఇదిగో తండ్రి ఈ వాక్కు కొరకు ఎదురు చూసిన ప్రతి ఒక్కరు సంతృప్తి చెందిదురుగాక. మీ చిత్తము నాయన ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో యేసు నామములో నెరవేర్చబడునుగాక అని పలుకుచూ విశ్వాసాన్ని విడుదల చేస్తూ ప్రతి ఒక్కరి అవసరత లక్కర్లు నాయన, ఇదిగో ఇక్కడికి వచ్చిన ఇదిగో నాయన నూతనమైన ఇదిగో కుటుంబాలు, విశ్వాసులు కానీ నాయన, ఇదిగో తండ్రి నాయన, ఇదిగో తండ్రి కుటుంబములు, వ్యక్తులు నాయన ప్రతి ఒక్కరిని మీ చేతులుగా చెప్తుంటున్నా. ఇదిగో నాయన ఏ అక్కరతో ఏ అవసరంతో ఎవరెవరు ఉన్నారో నాయన అది మీకు తెలుసు. అవన్నీ కూడా నాయన మీ యొక్క అసామాన్యమైన శక్తి ద్వారా నెరవేర్చబడునుగాక. పరిశుద్ధాత్మ దేవ మీ గొప్ప నాయకత్వము నాయన, ఇదిగో తండ్రి మీ యొక్క నాయన, ఇదిగో తండ్రి ఆల్మైటీ పరిచర్యకు నాయన వారిని అప్పచెప్తూ నాయన, ఇదిగో తండ్రి నాయన వారి యొక్క నాయన అక్కర తీర్చబడునుగాక. వారి యొక్క నాయన ఇదిగో తండ్రి గడ్డు పరిస్థితులు సొల్యూషన్స్తో నింపబడునుగాక అని బ్లెస్ చేస్తున్నాను దేవాతి దేవ. ఇదిగో తండ్రి నాయన ఎదురు చూస్తున్న ప్రతి కార్యము యేసు నామములో పరిశుద్ధాత్మ శక్తి ద్వారా సఫలమవునుగాక అని పలుకుచున్నాను. ఆయన బంధకములలో ఉన్నవారు యేసు నామములో విడిపింపబడదురుగాక అని పలుకుచున్నా. అనారోగ్యంలో ఉన్నవారు యేసు నామములో స్వస్థత నొందెదరుగాక, మీ ఆరోగ్యం నొందెదరుగాక అని పలుకుచున్నా.
మీ సమాధానమును అనుభవించెదరుగాక. ఆనందం, సంతోషం మీ వశము యేసయ్యా. అది మీరు ఇచ్చుటకే ఈ భూమిపైకి దిగి వచ్చారు అని మేము విశ్వసిస్తూ యేసు నామములో నాయన ప్రతి ఒక్కరిని మీ చేతులుగా చెప్పి బ్లెస్ చేస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి నాయన, నింపబడిన హృదయములతో నాయన, ఇదిగో తండ్రి 91వ కీర్తన అందులో ఉన్న ఇదిగో తండ్రి నాయన సారమును, అందులో ఉన్న ఆత్మ జీవమును, అందులో ఉన్న రెవల్యూషన్ను రిసీవ్ చేసుకొని నాయన క్షేమాధారముతో తిరిగి నాయన వారి గృహములకు, నాయన వారి స్థలములకు చేరుబెళ్ళుగా యేసు నామములో ప్రతి ఒక్కరిని నాయన దీవించి బ్లెస్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి వ్యతిరేకంగా నాయన సాతానుడు తీసుకుని వచ్చి ప్రతి స్నేహుడిని నాయన, ప్రతి సంకటములను నాయన, ప్రతి ఉచ్చులను నాయన, ప్రతి బంధకములను, ప్రతి నాయన ఇదిగో డిమానిక్ నాయన యోక్స్ని యేసు నామములో హోలీ స్పిరిట్ అనాయింటింగ్ పవర్ ద్వారా బ్రేక్ చేసి నాశనం చేస్తున్నా. యేసు నామములో ప్రతి నాయన డిమానిక్ వర్క్స్ ని డిస్ట్రాయ్ చేస్తున్నాను యేసయ్య. పరిశుద్ధాత్మ అభిషేకపు శక్తి ద్వారా ప్రతిదీ కోల్చబడును గాక, యేసు నామములో నాశనం అవును గాక. మీ అమేజింగ్ గాడ్స్ లవ్ ద్వారా నాయన, మీ యొక్క అమేజింగ్ లవ్ ద్వారా నాయన ప్రతి ఒక్కరూ నింపబడి నాయన ఆదరించబడెదరుగాక. ఎందుకనగా మీరే మా ఆశ్రయము, మీరే మా కోట, మీరే నాయన నమ్ముకొనదగిన నాయన దేవుడై ఉన్నారు. అందును బట్టి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ప్రతి ఒక్కరు మీ చేతులుగా చెప్పి బ్లెస్ చేస్తూ సక్సెస్ విక్టరీని యేసు నామములో ప్రతి ఒక్క బిడ్డకు నాయన పలుకుచున్నా. ఇదిగో తండ్రి నాయన ప్రతి ఒక్కరు తలంచిన కార్యము యేసు నామములో సఫలమవును గాక. మీ బృహత్తరమైన చిత్తం అందులో ఉన్న ప్రణాళికలను బట్టి ప్రతి ఒక్కరి జీవితంలో అమేజింగ్ థింగ్స్ యేసు నామములో హోలీ స్పిరిట్ అనాయింటింగ్ పవర్ ద్వారా జరుగును గాక దేవా అని పలుకుచున్నా నాయన. ఇదిగో తండ్రి నాయన యేసు నామములో రిలేషన్షిప్స్ రిస్టోర్ అవును గాక నాయన. ఇదిగో తండ్రి కోల్పోయిన ఇదిగో నాయన అదంతా అనేక మంది నాయన మల్టీఫోల్ రిటర్న్స్ గా యేసు నామములో అనుభవించెదరుగాక, పొందుకొని నింపబడెదరుగాక. మనుష్యులు నాయన ఇదిగో తండ్రి మా ఒడిలో కొలిచి నాయన ఇదిగో తండ్రి నింపెదరుగాక అని బ్లెస్ చేస్తూ అణచి కుదిలించి దిగజారునట్లుగా మీ బిడ్డలందరూ విశ్వసించి యేసు నామములో పొందుకొనెదరుగాక అని బ్లెస్ చేస్తున్నా. అంత మాత్రమే కాదు, మీ రాజ్య భారము కలిగి, సువార్తీకరణ అన్న భారము కలిగి నాయన ఇదిగో రక్షింపబడిన వారు మీ ఆత్మ చేత నింపబడి నాయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఇదిగో తండ్రి నాయన అనేకులను నాయన ఎవాంజలైజ్ చేసేదరుగాక. మీ సువార్తను ప్రకటించి మీ రాజ్యములోనికి అనేక మందిని తీసుకొని వచ్చేదరుగాక. మీ విలువైన విశేషమైన బలమైన జీవము కలిగిన వాక్యమును అనేక మందికి వినిపించెదరుగాక దేవాని బ్లెస్ చేస్తూ ఈ యొక్క ప్రార్థన, స్తుతి, ఆరాధన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.